వలపులలో ఏ చెల్లికైనా అలక ఉండునని విన్నాను. అది కవుల కల్పననుకున్నాను, అది కవుల పైత్యమనుకున్నాను. నీలో నాపై అలకను చూసి వలపు చేష్టలనుకున్నాను. నీ చెలిని కోరుకుంటున్నాను. మాయలు చేసే మీ మగవారు మాటలు చాలా నేర్చారు. ప్రతి మగువకిలాగే చెబుతారు. ఆడది తానై చెంతకు వస్తే అలిగే పనులే చేస్తారు. ఆ అలకే వలపనుకుంటారు. కోరిన వాణ్ణి కొంగుముడేసి తిప్పదలుచుకుంటారు. మరో మగువతో మాట్లాడగనే మూతి ముడుచుకుంటారు, మొగము తిప్పుకుంటారు. ప్రేమ పేరుతో చెక్కిలి నొక్కి సరసమాడుతూ ఉంటారు. నిజం తెలిస్తే భుజం తడుముకొని నీతులు పలుకుతూ ఉంటారు. పోతూ ఉంటారు. తొలి వలపులలో ఏ చెల్లికైనా అలక ఉండునని విన్నాను. అది కవుల కల్పననుకున్నాను. మాయలు చేసే మీ మగవారు మాటలు చాలా నేర్చారు. ప్రతి మగువకిలాగే చెబుతారు. ఆడవారు తమ అనురాగంలో అనుమానం పడుతుంటారు. లోపల మమత పైన కలతతో సతమతమవుతూ ఉంటారు, కుతకుతలాడుతూ ఉంటారు. తేనెటీగలో ఉన్న గుణాలు మగవారలలో ఉంటాయి. నీతులు దొరికితే వారి తలపులు దారి తప్పుతూ ఉంటాయి. పెడదారి తప్పుతూ ఉంటాయి. కళ్ళలోనైనా నా కన్నులలో వెలుగుతున్నది నీ రూపం. నీ అందాలను ఆరాధిస్తూ పూజించడమే నా ధ్యేయం, జీవించడమే నా గమ్యం. కోరిన వారు దూరమౌదురని గుబులు పడును నా మనసు. నా హృదయంలో నాపై ప్రేమ నిండుగా ఉందని తెలుసు. అది పంగుతున్నదని తెలుసు.